ఈరోజు నాగర్ కర్నూలు జిల్లాలో కలెక్టర్ గారికి రైతులకు మద్దతు తెలుపుకుంటూ బహుజన్ సమాజ్ పార్టీ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా నెల రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు రైతులు పత్తి పంట కానీ వరి పంట కానీ అదేవిధంగా మొక్కజొన్న కానీ చాలా నష్టపోయారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా వాళ్ళకు ఆరోగ్య బీమా లేదు, అదేవిధంగా వాళ్ళకు పంట నష్ట పరిహార బీమా కూడా లేదు. ఇప్పటి వరకు వాళ్ళు రైతులు పట్టించుకోవడం లేదు. రైతులను పట్టించుకోవడం లేని కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ల వరకు జూబ్లీహిల్స్ ఎలక్షన్లో దాదాపు 1000 కోట్ల రూపాయలు 1000 కోట్ల మద్యం ఏరులై పారుతున్నది. అదేవిధంగా ఆ నిధులు మళ్లించే వాళ్ళు ఈ పేద రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది అని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా దాదాపుగా ఫీజు రియంబర్స్మెంటు ఎన్నో సంవత్సరాల నుండి కాలేజీలు మూతపడుతున్నాయి. ఓన్లీ కార్పొరేట్ వ్యవస్థనే నడుస్తుంది. విద్యా రంగంగా కానీ వైద్య రంగంగా కానీ కార్పొరేట్ మాత్రం డబ్బున్నోడే బతుకుతున్నాడు. ఈ సమాజంలో డబ్బు లేనోళ్ళు, కష్టపడినోళ్ళు, శ్రమజీవులు వాళ్ళ పొట్ట కొడుతుంది ఈ ప్రభుత్వం. కాబట్టి వెంటనే బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో రైతులకు తక్షణమే వాళ్ళను ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అదేవిధంగా స్కూల్ ఫీజులు, కాలేజీల ఫీజులు వాళ్ళకి వెంటనే అమలు చేయాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాం. జై భీమ్, జై భారత్.